లో మంతనాలు జరిపి సీక్రెట్గా ఒక పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉందనేది ఒక వార్త ఉంది. దీని మీద ఎలా స్పందిస్తారు? రారు. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రారు. రాజకీయాల్లోకి వచ్చేంత వయసు లేదు ఆయనకి, రాజకీయాల్లోకి వద్దామన్నంత ఇష్టము లేదు ఆయనకి. అసలు రాజకీయాల జోలే రారు ఆయన. రాజకీయాల జోలి వచ్చే లెక్క అయితే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని కాకాబట్టేవారు, ఎప్పుడో ఇప్పుడున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కాకాబట్టేవారు. ఇవన్నిటిని పక్కన పెట్టి ఆయన సినిమాలు ఏంటో, ఆయన సినిమా ప్రపంచం ఏంటో, ఆయన సినిమా లోకం ఏంటో తప్పితే ఈ రాజకీయ లోకమే కానీ ఈ రాజకీయాల జోలే కానీ రారు. ఆయనకి అసలు అంత వయసు లేదు. అంటే ఆ వయసు లేనప్పుడే ఒకప్పుడు టీడీపీ తరపున గత 2009లోనో ఇప్పుడు 14లోనో ప్రచారం చేసి ఊరూరా తిరిగి ఇంత చేశారు కదా. ఎక్కడ చేశారయ్యా? ఎక్కడొచ్చిందయ్యా అవకాశం ఆయనకి? ఆయనని అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళు ఎవరు కలుపుకోలేదు. టీడీపీ అధికారంలో రావడం కోసం అప్పుడు ఉన్నప్పుడు కూడా కలుపుకోలేదయ్యా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కలిశారు చేశారని చెప్పమాకండి. జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారే కానీ తర్వాత మిగతా వాళ్లే కానీ వీళ్ళు ఎవరు కూడా కలుపుకోలేదు. ఆ ఏళ్ళటి రోజున కలుపుకొని అయినటువంటి వ్యక్తి ఈ వేళటి రోజున ఒక్కడే సింగిల్గా ఎలా పోటీ చేస్తాడు, ఎలా పార్టీని పెడతాడు? ఆయనకు అవసరం లేదు. ఆయన సినిమాలలో వచ్చేది చాలు క్రేజు. ఆయన సినిమా ప్రపంచంలో ఒక హీరో, ఒక మంచి నటుడు, ఒక మంచి సేవకుడు, ప్రజలని గ్రామాలని దత్తత తీసుకొని కొన్ని సేవలు చేస్తున్నాడు. అతను సినిమాలో సంపాదించుకునే ప్రతి రూపాయిలోనూ ఒక 1 పైసానైనా కానీ ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల మన్నలను పొందుతున్నటువంటి ఒక నటుడు. అంతేగాని ఇంకా టైం ఉంది, వస్తే రావచ్చేమో, రావద్దని నేను కూడా అనట్లేదు. ఇప్పుడు ఆయన వయసు అంతా అంటే యాక్చువల్గా అందరూ ఏమంటున్నారంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి ఇప్పటికి ఒక పదవి అందుకున్నారు. తర్వాత విజయ్ దళపతి గారు పార్టీ పెట్టారు. ఇప్పుడు ఇదే కోవలో కూడా ఇప్పుడు కనుక పార్టీ పెడితే నెక్స్ట్ 10 ఏళ్లలో ఏదో పదవి వస్తుంది, సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది ఫ్యాన్స్ యొక్క వాదన. రారు. సీఎం అవడం అంటే అంత ఆషామాషి కాదు. సినిమాల్లో హీరోగా ఎదగడం అంటే కూడా అంత ఆషామాషి కాదు. నేను సీఎం అవడం అంటే అనమాలు కుచ్చేసుకొని తిరగడం అనుకుంటున్నావా ఏంది? రాబోయే 10 ఏళ్లలో సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారా? 10 ఏళ్ల బట్టి పెట్టారు, ఏమయ్యారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదవి ఏంటి? సీఎం అయ్యారా? డిప్యూటీ సీఎం అయ్యారు. వచ్చినామంటే అయిపోయాడు. ఆ సీఎం కుర్చీ ఎంట కట్టేశారా ప్రజలు? ఆయన ముడ్డి కింద ఉంది ఆ సీఎం కుర్చీ. 10 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ 5 ఏళ్ల తర్వాత సీఎం అవుతారో లేదా డిప్యూటీ సీఎంగా కంటిన్యూ అవుతారో తెలియదు. సీఎం అవడం అన్నా, సినిమాల్లో హీరో అవడం అన్నా ప్రపంచానికి కనపడేంత రంగుల ప్రపంచం కాదు, ప్రపంచంలో తిరిగేటంతటువంటి రంగులు కాదు. దానికి ఒక కష్టం ఉంటుంది, ఒక ప్రయాసం ఉంటుంది, ఒక ఉరుకులు పరుగులు ఉంటాయి, ఒక చెమట ఉంటుంది, ఒక తిండి లేని తనం ఉంటుంది, ఒక నిద్ర లేని రోజులు ఉంటాయి. అటువంటి రోజుల్లో గడిపితేనే సినిమా హీరో అవుతాడు. అలాగే ఇటువంటి పదవి పట్టుకోవాలన్నా కానీ ఇంకా ఆయనకి రావచ్చేమో, ఇప్పుడైతే రారు. ఆయన వయసు 42 ఏళ్ళు. ఇప్పటికి కాదు, ఇంకా 10 ఏళ్ల వరకు కూడా ఆయన హీరోగానే ఉంటారు. ఆ తర్వాత కూడా హీరోగానే చేస్తారు. ఆయనకి 60-65 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడేమైనా రాజకీయాల వైపు మగ్గు చూపుతారేమో కానీ ప్రజల మన్ననలు, ప్రజల ఆదరణ చూసి. అంతేగాని ఇప్పుడైతే మాత్రం ఆయన రాజకీయాల్లోకి రారు, వచ్చే ప్రసక్తి లేదు. ఇక వస్తే మాత్రం మనం ఏం చేయలేము. ఓకే, అంటే ఫ్యాన్స్ అందరూ ఎక్కడ పోయినా సీఎం అని అరవడం తప్ప వేరే మాట ఉండట్లేదు. మరి ఫ్యాన్స్కి ఏం చెప్తాను? ఎవరు అరవలేదు. ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కూడా ఏ న్యూస్ ఛానల్లో కూడా నేను వినలేదు. ప్రజలు సీఎం జూనియర్ ఎన్టీఆర్ గారని అరవడం నేను ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా. అసలు ఫస్ట్ నుంచే ఇతనిని ఆ కుటుంబాలలో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని ఈయన ఎలా అవుతాడయ్యా సీఎం, ఈయన ఎలా వస్తాడయ్యా రాజకీయాల్లోకి అని జరగని మాటలు. రారు. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు అయితే రారు. ఇక వస్తే ప్రజలే సరైన సమాధానమే కానీ సరైన తీర్పే కానీ ఇస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.